వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, దయ్యాల దిబ్బ వజ్రాల హారం చేస్తా ఉన్నాం. 3వ భాగంలోకి వచ్చాం. అవునండి. దేవముఖుడు శశికాంతుడు ఇద్దరు కాంచనమాల దగ్గర ఉన్నారు. వజ్రాల హారం ఒక ఇతనికి సొన్నారికి ఇచ్చాం, స్వర్ణకారుడి దగ్గర ఉంది, అది తెప్పిస్తాను 2 రోజులు ఉండమంది. ఈ 2 రోజుల్లో వీళ్ళు చూపులు అటు ఇటు మార్చుకుని ఒకళ్ళ మీద ఒకళ్ళు ప్రేమ పెంచేసుకున్నారు. సంతోషంగా ఉత్సాహంగా ఉన్నారు. ఈ దేవముఖుడికేమో ఆవిడ చిలకత్త కాంచనమాల చిలకత్త అయిన నాగమల్లి మీద దృష్టి. వీళ్ళు నలుగురు కబుర్లు చెప్పుకుంటూ బాగా చక్కగా భోజనాలు చేస్తూ కలిసి ఫ్రెండ్షిప్ చేశారు. 2 డేస్ తర్వాత ఈ పూట వస్తుంది వజ్రాల హారం అని వీళ్ళు వెయిట్ చేస్తుంటే ఈ కాంచనమాల మొహం వెళ్ళాడేసుకుని వచ్చింది. నన్ను క్షమించండి అనుకుంటూ. ఏం జరిగింది అంటే, నేను మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతున్నాను, చాలా ఇబ్బంది వచ్చేసింది, ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదు, నాకు చాలా బాధగా ఉందంటే, ఏం జరిగింది అంటే, నేను సైనికుల్ని పంపించాను. ఇప్పుడు వజ్రాల హారం చాలా పెద్ద వస్తువు కాబట్టి స్వర్ణకారుడి ఇంటికి పంపించినా సైనికులు వెళ్తారు. 100 మంది సుశిక్షితులైన సైనికుల్ని పంపించాను. వాడు వజ్రాల హారం పెట్లో పెట్టి ఇచ్చాడు అతను కంసాలి. నేను వాళ్ళు మోసుకొస్తుండగా అది తీసుకొస్తుండగా ఒక గజ దొంగల జట్టు వీళ్ళ మీద పడి, బందిపోటు దొంగల మీద పడి లాగేసుకున్నారు. వజ్రాల హారం పోయింది అని ఆవిడ బలబలా దుఃఖపడింది. వీళ్ళు ఏం చేస్తారు, పోయిన దానికి ఏం చేయగలుగుతారు? కానీ శశికాంత్ అన్నాడు, అది ఎక్కడున్నా సరే, ఎవడు పట్టుకెళ్ళినా సరే, నేను అది తేవాల్సిందే, అది తీసుకెళ్ళి మా రాజుగారి చేతిలో పెట్టాల్సిందే, నా నిర్దోషిత్వం నిరూపించుకోవాల్సిందే. ఎవరు ఎక్కడ ఏమిటి ఏ పక్కకి వెళ్ళారో వివరాలు కనుక్కోండి, నేను దాని సంగతి చూస్తానన్నాడు. యువరాణి కొంచెంసేపు ఏదో మాట్లాడి కాస్త దిగులుగా కూర్చొని లేచి వెళ్ళిపోయింది. వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు, దేవముఖుడు శశికాంతుడు. కరెక్ట్గా వాళ్ళ ఇంట్లో నుంచి వజ్రాల హారం బయటకు వస్తుందని గజ దొంగలకు ఎలా తెలుసు? దోపిడీ దొంగలంటే ఎట్టా వస్తారు? ఏవో ఇళ్ల మీద పడతారు, రాత్రిళ్ళు పడతారు. ఓ వస్తువు ఈ దారిని వస్తుందని వాడికి ముందు తెలిసిందంటే ఎవరో చెప్పు ఉండాలిగా. కరెక్ట్గా దానికోసమే వచ్చి అదొక్కటే పట్టుకెళ్తారా ఎవరైనా? ఒకడైతే పోని అలాగే చేయొచ్చు, చేతికి అందింది లాక్కుపోతాడు. గుంపు వచ్చేట పట్టుకెళ్ళారు అంటే ఇక్కడ ఏదో మతలబు ఉంది. ఈ కంసాలు ఎవరు, ఇల్లు ఎక్కడ, ఏమిటి వివరాలు కనుక్కున్నారు. ఆ కంసాల పేరు భూషయ్య. వీళ్ళిద్దరు ఏం చేశారు, చీకటి మాటన కొంచెం ఎత్తి మీదకి ఉత్తరీయాలు చెంగులు లాక్కుని తలుపు కొట్టారు. తలుపు కొట్టేసరికి ఆ భూషయ్య ఎవరన్నాడు, ఏమిటి ఎవరో చెప్తే కానీ తలుపు తీవా అని బేస్ వాయిస్లో మాట్లాడారు. తర్వాత ఏమో దొర మీకు డబ్బులు పంపించాడు అన్నాడు. అనగానే ఇంతప్పుడే ఎందుకు వచ్చారు, చీకటి పడి రాలేదు ఏమిటి? తలుపు తీసేసరికల్లా ఏముంది, వేరే వాళ్ళు ఎవరో కనపడ్డారు, వాడికి అలవాటైన దొంగలు కనపడ్డా. తెల్లబోయాడు. ఎవరు అనేసరికల్లా బాగా 2 దెబ్బలేసి కొట్టి కేకలేసి, ఎవరికి ఇచ్చావు, ఎలా ఇచ్చావు, ఏం చేసావు అనేసరికి నేనేం చేయను, నా ప్రాణాల మీద తీపి నా భార్య పిల్లల్ని చంపేస్తామన్నారు. ఒక బందిపోటు నాయకుడు ప్రచండు, అతనిది ఎత్తు. ఆ హారం తనకివ్వమని శతవిధాలా ఇచ్చేశాడు. హారం కనుక తనకిచ్చేస్తే వాళ్ళకి నీకు ఎలా పరిచయం అంటే, ఎప్పుడు వాళ్ళు దొంగ ఎక్కడి నుంచైనా దొంగ సొత్తు తెస్తే ఇతని దగ్గరే కరిగించుకుంటారు. ఇలా చేస్తారు కదా స్వర్ణకారుల పనులు ఉంటాయి పాపం. ఏదో ప్రాణాల మీద తీపో, డబ్బు మీద ఆశో, ఎవరికైనా ప్రలోభం తప్ప చూడు పాపం. అవునండి. అందుకని నేను వాళ్ళతో అలవాటు ఉంది, వాడేమో ఈ హారం ఇచ్చేయమన్నాడు, యువరాణి వాకిట్లో రోడ్డు మీద నిలబెట్టి ఉరిది ఇస్తుంది అని నేను భయపడ్డాను. అయితే నువ్వు వాళ్ళకి ఇచ్చినట్టు ఇవ్వు, ఏ రోజు ఇస్తావో చెప్పు, ఆ రోజు లాక్కుపోతామన్నారు. అందుకని వాళ్ళకి ఇప్పు చెప్పేశాను, లేకపోతే నన్ను చంపేస్తారు వాళ్ళు. నాకు ఇన్నాళ్ళు వాడి దగ్గర డబ్బులు తీసుకున్నది బాగానే ఉంది, కానీ ఇప్పుడు వస్తువు ఇవ్వకపోతే చంపేయటం ఖాయం. ఇంతమందికు వ్యాపారం చేశాడు వాళ్ళతోటి, కానీ ప్రమాదకరమైన వ్యక్తులతోటి వ్యాపారం ఎన్నాళ్ళు ముద్దుగా సాగుతుంది? అంతే కదా. దారేపోయేవాడితో వ్యాపారం అయితే సజావుగా అవుతుంది. వాడు ప్రచండు అని తెలిసినప్పుడు వాడితో పెట్టుకోకూడదు. పులి మీద స్వారీ, వాటి మీద ఎక్కకూడదు, పనికిరాదు, అసలు పనికిరాదు. నువ్వు చూడు, స్మగ్లర్లు, డాన్లు, వాళ్ళందరితోటి పరిచయాలు ఉన్నవాళ్ళు ఎప్పుడైనా ప్రమాదంలో పడతారు. వాళ్ళ వల్ల వచ్చే వెసులుబాటు ఎంత బాగుంటుందో ప్రాణాపాయం అంత సింపుల్గా వచ్చేస్తుంది. ఎప్పుడు అంతే, ప్రమాదకర వ్యక్తులతో ఎప్పుడు పెట్టుకోకూడదు. సరే ఏం చేశారు వీళ్ళిద్దరు, వాటి బెదిరించారు బాగా. భూషణ్, నీ ప్రాణాలకు మా ప్రాణాలు అడ్డేస్తాం, యువరాణికి అప్పచెప్తాం. ఆవిడ కూడా నేనేమందు, నేను చెప్తాను, వాళ్ళు ఎక్కడుంటారో చెప్పు అని దారి పటం అంతా గీయించుకుని యువరాణి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పి, ఈ భూషయ్యని వీడు పెళ్ళాం పిల్లల్ని ఎప్పుడో ఊరు దాటిచ్చేసాడు. రాజకుమారితో ప్రమాదం వస్తుందో, చెండ ప్రచండుడితో ప్రమాదం వస్తుందోనని ఇప్పుడు ఒక్కడే ఉన్నాడు. తీసుకుపోయి ఆ భూషయ్యని యువరాణికి అప్పచెప్పారు. నేను జాగ్రత్తగా చూసుకో,
వీడి ప్రాణాలు ప్రమాదం రాకుండా చూడండి. నేను వెళ్ళి వజ్రాలహారం ప్రచండుడు ఎక్కడుంటాడో దారి చెప్పాడు, మేము అక్కడికి వెళ్తామన్నారు. వీళ్ళు ఇద్దరు వెళ్ళిపోయారు. వెళ్ళారు. సరే ఆ దారి చూసుకుని ఓ చోట ఎక్కడో పడుకున్నారు రాత్రి. ఇంకా కొంచెం ముందుకెళ్ళేసరికల్లా బోల్డంతమంది ఆటవికులు పట్టేశారు వీళ్ళని. ఆటవికులు పట్టారు. విపరీతంగా దుమ్మిలాగా జరిగింది. దుమ్మిలా జరిగితే వీడు గట్టిగట్టిగా అరిచాడు శశికాంతుడు, ఇంతమంది పడతారేంటి, ఎవడొస్తాడో రండి అనేసరికల్లా వాళ్ళు కూడా పద్ధతిగా నుంచున్నారు. గుంపంతా ఓ పక్క నుంచుని ఒక మంచి బలశాలిగా ఉన్న వాడిని పంపించారు. ఒరి వీళ్ళకి ధర్మం ఉంది చాలా, ఆటవికులకి దొమ్మిగా ఉంటుంది, వాళ్ళకి ఒకళ్ళతో ఒకళ్ళు 1 to 1 అనేది ఉండదు వాళ్ళ దాంట్లో. కానీ వాళ్ళు ఒప్పుకొని యుద్ధం చేశారు. యుద్ధం చేస్తే వాడు ఓడిపోయాడు. అందరూ చప్పట్లు తెరిచారు. చప్పట్లు తెరిస్తే శశికాంతుడు అన్నాడు, మీ వాడు ఓడిపోయాడు, నేను గెలిచాను కదా, మా దారిని మమ్మల్ని పోనీయండి, మాకు వేరే పని ఉందంటే, కాదు దొర అట్లా కాదు, మమ్మల్ని గెలిచిన వాడిని మా దేవతకి బలిస్తాం మేము అని దేవముఖుడు కూడా 2 ముగ్గురిని కొట్టేశాడు. అందుకని ఇప్పుడు దేవముఖుడిని బలి ఇవ్వాలి, శశికాంతుడిని బలి ఇవ్వాలి. మమ్మల్ని ఎవరు గెలుస్తారో వాళ్ళని పట్టుకుంటాం మేము. వాళ్ళని బలిస్తే మాకు చాలా ప్రయోజనం లభిస్తుంది. మా నాయకుడు చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు, అద్భుతమైన బలిస్తే నాయకుడు బతుకుతాడు. మా ఊళ్ళో ఉన్న మంత్రగాడు చెప్పాడు, పదండి అని వీళ్ళిద్దరిని ఈడ్చుకుపోయారు. తాళ్ళేసి కట్టేశారు, పైనుంచి వలేసేసారు. ఇంకా గింజుకున్నా లేదు. యుద్ధం అంటే చేస్తారు కానీ వలలేసి కట్టేశాక జంతువులాగా ఇక అప్పుడేం చేస్తారు, ఏమీ చేయలేకపోయారు. వాళ్ళ వెనకాల పడి వెళ్ళారు. తీరా అక్కడికి వెళ్ళేసరికల్లా అప్పటికి 3 రోజులైంది వాళ్ళు బయలుదేరి. 3 రోజులకి వీళ్ళు ఈ ఆటవిక గూడెం చేరారు. అక్కడికి వెళ్ళేసరికల్లా 3 మనుషులు కట్టేసి కనపడ్డారు. 2 ఆడవాళ్ళు, 1 మగవాడు. వాడు ఇంతలా ఉన్నాడు. ఆడవాళ్ళిద్దరు మహా అందంగా ఉన్నారు. వాళ్ళిద్దరు ఎవరు, కాంచనమాల, నాగమల్లి, ఆ భూషయ్య. తెల్లబోయారు. వీళ్ళు ఎట్లా వచ్చారంటే ఎట్లా వచ్చారు. సరే 5గురిని కట్టేశారు. కట్టేసి 5గురిని బలిస్తామన్నారు. శశికాంతుడు ఆశ్చర్యపడి, మీరెందుకు వచ్చారు రాకుమారి ఇక్కడికంటే, మీరు వెళ్ళిపోయాక భూషయ్యతో చాలా మాట్లాడిచ్చాక వాడు పొరపాటు ఏం చెప్పాడు, మిమ్మల్ని వేరే దారిలో పంపించాడు. దగ్గర దారి ఒకటి ఉంది ప్రచండుణ్ణి చేరటానికి, ఆ వేరే దారిలో వాళ్ళు కాపు కాస్తారు, వాళ్ళకి మీరు దొరికేలాగా వీడు ఏర్పాటు చేశాడు. మీకు ఏదైనా ప్రమాదం వాటిల్తుందని అక్కడ ఇంట్లో ఉండలేకపోయాము నగర్లో, అందుకని భూషయ్యని తీసుకుని చిన్నదారి గుండా మేము వచ్చాము, వీళ్ళు మమ్మల్ని పట్టేశారు. అక్కడేమో ఆడాళ్లతో ఆడాళ్లే యుద్ధమని 2-3 అమ్మాయిలు పంపించారు. యువరాణి బ్రహ్మాండంగా తిప్పుతుంది కత్తి, నాగమల్లి కూడా ఏం తక్కువదేం కాదు. ఈవిడ ఓడిచ్చేసింది వాళ్ళని. ఓడిచ్చేస్తే ఎవరు గెలిస్తే వాళ్ళని బందీలు. అందుకని 3గురిని కట్టేశారు. మాకు అందరినీ బలిస్తామన్నారంటే లబో దిబోమని ఆ భూషయ్యము ఏడుస్తున్నాడు, నన్ను వదిలిచ్చేసండి, నా ప్రాణానికి నీ ప్రాణం అడ్డేస్తానన్నావు, ఏం అడ్డేసావు చూడు, ఇక్కడ కట్టేశారు. యువరాణి వద్దన్నా కూడా నన్ను లాక్కొచ్చింది, ఇప్పుడు నా పిల్లలకి ఎవరి గతి అని వాళ్ళు అవలేబా అని ఏడుపు. సరే చూద్దామనుకున్నారు. ఇంతలోపల ఏమైంది, వీళ్ళు జనాలు కట్టేసి వీళ్ళని ఒక పల్లకి లాంటిది మోసుకొచ్చారు. ఆ పల్లకి మీద ఒక ముసీలిగా ఉన్న ఒక ఆయన ఆటవికుడు కూర్చుని ఉన్నాడు. ఏ క్షణానో చచ్చిపోయేలాగున్నాడు. అయితే ఆయన నాయకుడు చేతికిట చేయి కదిలినప్పుడు కనపడేది ఒక వజ్రాల హారం కనిపిస్తుంది. ధగమంటోంది. ఈ శశికాంత్ ఆశ్చర్యపడి యువరాణి చూపించాడు. అదేనంటే అదే మంది. ఎందుకంటే ఈ హారాన్ని నకలు బొమ్మ చూశాడు కానీ ఒరిజినల్ హారం వీళ్ళు చూడలేదు. ఆ ఒరిజినల్ హారం ఎవరికి తెలుసు, ఒకటి భూషయ్యకి తెలుసు, కాంచనమాలకి నాగమల్లికి తెలుసు, ఈ అబ్బాయిలిద్దరికీ తెలియదు. ఇంతలో వాళ్ళు గట్టిగా కేకలు పెట్టాడు మంత్రగాడు వచ్చి, ఈ అద్భుతమైన వీరుల్ని, ఈ వీరశిఖామణిని, వీరవనితల్ని గనక బలిస్తే మన దొర బతుకుతాడు, మనకేదో మంచి జరుగుతుంది, దొర బతకాలంటే ఏదో చెయ్యాలి. ఈ మాట్లాడుతూ ఉండగానే ఆ దొర కాస్త చచ్చిపోయాడు. అసలు చచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు. కొట్టుకాళ్ళు తలకాయ వెళ్ళాడేసేసాడు. వెళ్ళాడంగానే అందరూ అరిచి కేకలు పెట్టారు, ఏడుపులు మొత్తుకోళ్ళు మొదలు పెట్టారు. ఇతను గట్టిగా అరిచాడు శశికాంతుడు, ఆగండి, మీ దొర బతికాడా? బతకలేదు. ఎప్పుడైనా ఇంతకుముందు చచ్చిపోయి బతికాడంటే ఇంతకుముందు కాదు, ఇప్పుడే అలా అనుకుంటున్నాం. బలి కంటే ముందే చచ్చిపోయాడు అతను. నాకు తెలుసు మీ అమ్మవారు మిమ్మల్ని బలి ఇవ్వద్దంటోంది, నాకు చెప్పింది అన్నాడు. అనేసరికల్లా మంత్రగాడు ఆశ్చర్యపడి, మా అమ్మవారు మాకేనాడు చెప్పలేదు, పెద్ద శాంభవి విగ్రహం ఉంది అక్కడ, మీరందరూ చూస్తూ ఉండగానే ఇట్లా వంగి నా చెవిలో ఒక మాట చెప్పింది, బలి ఇవ్వద్దంటోంది అంటే మేము ఒప్పుకోమన్నారు. వాళ్ళు ఒప్పుకోమంటే మీ నాయకుడితోటి చెప్పిస్తాను చూడండి అన్నాడు. చూడండి అని తాళ్లతో కట్టేసి ఉంచారు కదా. 1 నిమిషంలో శశికాంతుడు తల వేళ్ళడేసాడు, నాయకుడు లేచి మాట్లాడటం మొదలుపెట్టాడు. ఇతనికి పరకాయ ప్రవేశ విద్య వచ్చు కదా, ఆ చనిపోయిన నాయకుడు శరీరం లోపలికి వెళ్ళిపోయాడు. వెళ్ళటం ఏమిటి, వెంటనే ఘోషణగా వద్దు వీళ్ళని వదిలేయండి, ఈ నాగరికుల్ని, అమ్మవారు చెప్పింది, వంగి వీడి చెవిలో చెప్పడం నేను చూశాను, ఆ క్షణాన్ని నా ప్రాణం పోయింది,
ఆ మాట చెప్పడానికే నన్ను మళ్ళీ బతికించింది. ఈ వజ్రాల హారాన్ని వాళ్ళకి అప్పచెప్పి వాళ్ళని పంపించేయండి అని చెప్పేసి నాయకుడు పడిపోయాడు. వెంటనే శశికాంతుడు తలెత్తేసాడు. తర్వాత ఏం జరిగిందో మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం. ఓకే రమ్య గారు, నమస్తే. నమస్తే జయ.